హలో అందరికీ, ఈ వీడియోలో గార్లిక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ రైస్ని మనకింట్లో కూరగాయలు లేనప్పుడు ఇంకా రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా, లంచ్, డిన్నర్ ఇంకా లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. 10 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. మనం తీసుకునే రైస్ని బట్టి వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. నేను ముగ్గురికి సరిపడా రైస్ చేస్తున్నానండి. ఒక వెల్లుల్లిపాయను తీసుకున్నాను. వెల్లుల్లిపాయ పైన పొట్టుని తీసేయాలి. ఇలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి కలపాలి. వెల్లుల్లిపాయలు ఇష్టపడేవారు కొన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు రైస్ని కూడా వేసి మొత్తాన్ని బాగా కలపాలి. నైట్ వండిన అన్నం మిగిలిందండి. దీంతో నేను బ్రేక్ఫాస్ట్లా చేస్తున్నాను. ఇలా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, తగినన్ని ఉల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి. మనం అన్నం మిగిలితే పచ్చిమిర్చితో పోపన్నం చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. తాలింపు గింజలు, ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యాక రైస్ని కూడా వేసి మొత్తాన్ని కలపాలి. స్టవ్ మీద మరీ ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. రైస్ని 5 నిమిషాలు కలిపిన తర్వాత చివర్లో 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసి మరొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.